అత్త అని ఎందుకు అనుకుంటావు? అమ్మ లెక్కని చూడొచ్చు కదా. మా అమ్మ అయితే ఎవరైనా నన్ను తిట్టారా అనుకో, నన్ను వెనకేసుకొని వస్తుంది, వాళ్ళని తిట్టి పంపించేస్తుంది. అదే అత్త అయితే నేను ఎంత మంచిగా చేసినా కూడా అందులో మిస్టేక్స్ వెతికి తిట్టి మరీ కంప్లైంట్స్ ఇస్తుంది. నీళ్ళే అనుకోవచ్చు కదా. అలా అనుకునే ఉంటున్నా. ఒకరోజు నైట్ ఫంక్షన్కి వెళ్ళి లేట్ అయింది, అందుకని మార్నింగ్ లేట్గా లేచా. ఇంకా ఆ రోజు చూడాలి. ఇంకా ఇదేమైనా నీ అమ్మగారి ఇల్లు అనుకుంటున్నావా లేటుగా లేవడానికి? అత్తగారి ఇల్లు, తెల్లవారుజామునిగే లేవాలి అని అన్నారు. మంచిగా మాట్లాడదామని వెళ్తాం, డిస్కషన్ ఆపేస్తారు, సైలెంట్ అయిపోతారు, టాపిక్ డైవర్ట్ చేసేస్తారు. ఇంకేం మాట్లాడతా, నువ్వే చెప్పు. ఇంత చిన్న చిన్న వాటిని ఎవరైనా పట్టించుకుంటారా ఏంటి? ఇది చిన్నదా? నీకు ఒకటి చెప్పాలా? నేను ఒకప్పుడు 10 గంటలకి లేచేదాన్ని, నచ్చింది తినేదాన్ని, నచ్చినట్టు ఉండేదాన్ని. నచ్చకపోయిందనుకో ఆర్డర్ పెట్టుకొని మరీ తినేదాన్ని. 24 గంటలు ఫోన్ పట్టుకొని బెడ్ మీదే ఉండేదాన్ని. నన్ను ఎవరైనా ఒక మాట అన్నారనుకో 2 రోజులు అలిగి ఎవరితో మాట్లాడకుండా ఉండేదాన్ని. అప్పుడు నాన్న వచ్చి నాకు నచ్చినవన్నీ తీసుకొచ్చి నన్ను కూల్ చేసి నన్ను హ్యాపీగా చూసుకునేవాడు. కానీ ఇప్పుడు ఎంత లేట్ అయినా సరే ఉదయం 5 గంటలకే లేచి అందరూ చెప్పింది వాళ్ళకి నచ్చింది వండి, నాకు నచ్చినా నచ్చకపోయినా వండిందే తినాలి. నచ్చిన బట్టలు వేసుకోలేను, నచ్చినట్టు ఉండలేను. 24 గంటలు కిచెన్లోనే టీలు తెస్తూ అందరికి రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. అండ్ మోర్ ఎవర్, ఇంట్లో ఎవరికి కోపం వచ్చినా నా మీద చూపిస్తారు. కానీ నేను మాత్రం మన వాళ్ళే, ఇట్స్ ఓకే అని అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఇవి చిన్నవా? ఓయ్ ఓయ్, అంత ఆలోచించకు. ఏ అమ్మా, అత్తయ్య ఆగు, వస్తాను.